364వ నామము చిదేకరస రూపిణి. ఓం చిదేకరస రూపిణ్యై నమః. చిత్ అంటే ప్రకాశము, చిత్ అంటే పరమేశ్వరుడు, సత్తు యొక్క శక్తి. చిత్ అంటే సత్తు శక్తి. ఇక్కడ మనకి పరమేశ్వరుడు సత్ అయితే చిత్తు అమ్మ అని కూడా మనం చెప్తున్నారు. చిత్తు యొక్క లక్షణం ఏంటి అంటే ఆనందము. సత్తు, చిత్తు, ఆనందము ఇవన్నీ కూడా పరబ్రహ్మ యొక్క లక్షణాలు. ఆత్మ, పరబ్రహ్మము, బ్రహ్మము అనే మూలము అయినటువంటి పదార్థం యొక్క లక్షణాలు అని చెప్తారు. అయితే పరమాత్మని ఏమంటారు? సచ్చిదానంద స్వరూపుడు అంటాం. అంటే సత్తు అంటే సత్యమైన వాడు. సత్యమైన వాడు అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకుండా ఉండేవాడు కాదు. ఎల్లప్పుడూ 3 కాలముల యందు, భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు, 3 కాలముల యందు ఏకరీతిగా మార్పు లేకుండా ఏదైతే ఉందో అదే సత్తు. చిత్తు అంటే తనకు తాను ప్రకాశిస్తూ జగత్తంతటిని కూడా ప్రకాశింపచేసేది చిత్తు అంటే ప్రకాశము. ఆనందము, ఆనందానికి అవధులు లేని ఆనందము, అదే పరమానందము, ఆత్మానందము, బ్రహ్మానందము. ఆ ఆనందానికి అవధులు లేవు, ఆది మధ్యాంతాలు లేవు. అది ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండేటువంటి ఆనందము. అటువంటి స్వరూపమే పరబ్రహ్మము, పరమాత్మ. చైతన్యంతో పరమాత్మ, పరబ్రహ్మము అంటే చైతన్యము. చైతన్యంతో ఆనందానికి అభేదము. అంటే ఎక్కడైతే చైతన్యం ఉందో అదే పరబ్రహ్మ స్వరూపము గనక అదే ఆనందము. ఇప్పుడు ఆ ఆనందాన్ని, పరబ్రహ్మని విడదీయలేము. ఆ భేదం అనేది లేదు. రెండు వేరు వేరు అని కాదు. ఇప్పుడు మన ఈ శరీరం ఉంది, శరీరానికి పేరుంది. ఆ పేరు వేరు, శరీరము వేరునా అంటే ఎందుకనమ్మా? చైతన్యాన్ని, ఆనందాన్ని విడదీయలేము. అవి రెండు అభేదము, భేదము లేదు. ఇది పరమాత్మని యొక్క స్వరూప లక్షణమే ఆనందము. పరమాత్మ వేరు, సచ్చిదానందాలు వేరు అని లేదు. వాటిని అసలు వేరుపరచడానికి లేదు. ఎందుకంటే ఆనందమే ఆయన స్వరూపము, వెలుగే ఆయన స్వరూపము, నిజ సత్యస్వరూపమే ఆయనది. అంటే అక్కడ వేరు చేయటానికి వీలు కాని స్థితి. సృష్టి స్థితి లయాలు పరమాత్మకి తటస్థ లక్షణాలు అంటారు. అంటే స్వరూప లక్షణాలేమో సచ్చిదానందములు, తటస్థ లక్షణాలేమో సృష్టి స్థితి లయాలు. ఈ తటస్థ లక్షణాలంటే అవి జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవాళ సృష్టిస్తారు, పోషిస్తారు, లయం చేస్తారు, మళ్ళీ సృష్టిస్తారు, లయం చేస్తారు. వీటన్నిటికీ మార్పు అనేది ఉంది. అరే ఇది మార్పు ఉంది కదా, మరి పరమేశ్వరుడికి మార్పు లేదుగా అంటే ఇవన్నీ తటస్థ లక్షణాలు. ఆయన అసలు లక్షణం సచ్చిదానంద స్వరూపము. అంటే ఆయన సగుణ నిర్గుణ బ్రహ్మలుగా రెండు ఒకటే అని చెప్పటానికి ఒకప్పుడు చెప్పచ్చు, ఒకప్పుడు చెప్పటానికి వీలు కాదు. ఎందుకంటే సగుణ రూపమేమో మార్పు చెందేది, నిర్గుణ రూపమేమో మార్పు చెందనిది. ఆయన అంటే సగుణ రూపంగా దిగి వచ్చినప్పుడు మార్పులు, సృష్టి స్థితి లయాలు సహజం. అది మార్పు గల లక్షణము. మరి ఆయన స్వరూప లక్షణం, అసలు లక్షణం అయితే సచ్చిదానందములు. వాటికి మార్పు లేదు. ఆయన లక్షణాలు అలాగే
ఉంటూ ఉంటాయి. ఈ ఆ, ఈ ఈ భేదము ఎందుకు వస్తుందంటే ఆ, సగు సగుణము సగుణ బ్రహ్మ అయినప్పుడు ఈ ఈ సృష్టి స్థితి లయాలు వస్తాయి కనుక అవన్నీ మార్పులు వస్తాయి. అందుకని తల్లి కేవలము జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపము అయినటువంటి తల్లి చిదేక రూపిణి, చిదేక రసరూపిణి. చిదేక రసరూపిణి అంటే ఆ చిత్తు అంటే ఆ వెలుగు, ఆ ఆనందమే. ఆ రసాన్ని అమ్మ మనకి అందిస్తూ ఉంటుంది. ఆనంద రసాన్ని మనకి, జ్ఞానానంద రసాన్ని, ఆనంద రసాన్ని మనకి అందించేటువంటి చిదేక రసరూపిణికి నమస్కారము.